హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు నేను మీకు బయోడిఏపి ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇది స్మాల్ ప్యాకెట్ వచ్చింది 250 గ్రామ్స్ది. దాన్ని ఇలా చిన్నగా హోల్ చేసుకున్నాను. ఇది చూడండి, మా ప్లాంట్స్ అన్నీ చాలా అస్తవ్యస్తంగా పడిపోయి ఉన్నాయి. ఓకే, వర్షం వస్తుంది, ఇలా జరిగింది. ఇది చూసారా, ఇది విరజాజి మొక్క చాలా పెద్దగా పెరిగింది. ఎన్ని మొగ్గలు ఉన్నాయో నిన్న ఈవినింగే తెంపాను, అందుకే మీకు పూలు కనిపించట్లేదు, లేకపోతే చాలా పూలు ఉంటాయి. ఇప్పుడు దీనికి నేను డిఏపి వేస్తాను. చూడండి, ఇవన్నీ నా ప్లాంట్స్ అండి. మా గార్డెన్లో ఇలా లైన్గా పెట్టాను. డిఏపి అనేది మరీ ఎక్కువ ఏమి వేయనక్కర్లేదండి, జస్ట్ ఒక 10 గ్రాన్యూల్స్ వరకు వేస్తే చాలు. చూడండి, అది అందులో నేను అవి దానికి వేస్తున్నాను. 2 విరజాజి ప్లాంట్స్ ఉన్నాయండి. పక్కన ఉన్న 2 ప్లాంట్స్ కూడా విరజాజి ప్లాంట్సే. దాని పక్కన కాడమల్లి ఉన్నాయి, అది కాడమల్లి చెట్టుకు కూడా వేశాను. ఇంతే, చాలా సింపుల్ అండి. మీరు కూడా ఎక్కడైనా డిఏపి మామూలుగా ఫెర్టిలైజర్ షాప్స్లో దొరుకుతాయి, తీసుకొచ్చేయండి, వేసుకోండి. ఏంటంటే ప్లాంట్ గ్రోత్ అవుద్ది.